ఈసారి పువ్వు కూడా ఇక్కడే కొత్తపేటలోనే. కొత్తపేటలోనా? సో లాస్ట్ ఇయర్ తక్కువ ఉన్నాయా, ఇప్పుడు ఈ ఇయర్ తక్కువ ఉన్నాయా? లాస్ట్ ఇయరే తక్కువ ఉంది, ఈ ఇయర్ అసలు ఏం లేదు, అసలు పువ్వు కూడా ఎక్కువ కనిపించట్లేదు. మీరు ఏం పూలు, ఎన్ని రకాల పూలు కొంటారు మీరు? అన్ని రకాలు కొంటాం. యాక్చువల్లీ నేను గుడ్డి మల్కాపూర్ వెళ్తాను కానీ లాంగ్ అని వెళ్ళలేదు ఈసారి. ఓకే ఓకే, అక్కడ తీసుకునే వాళ్ళు. మ్మ్. ఇంకా మన ఇవాళ అంటున్నారు రేపు అంటున్నారు, ఆ డైలమాలోనే అందరు ఇవాళ చేస్తున్నారని మళ్ళీ ఇప్పుడే వచ్చినాం. అది కూడా అడిగినా. అంటే ఇప్పుడు ఈ రోజు చేస్తే చేయొచ్చా, రేపు చేయొచ్చా? యాక్చువల్లీ ఇవాళనే చేయాల్సింది, కొంతమంది ఏమో రేపని డిసైడ్ అయ్యారు. ఎంత ఇస్తున్నారు కట్ట ఒకటి? ఎన్ని అంటే కట్ట? 50కి 6 కట్టాలంట. 6 ఎంత అయితే సరిపోతాయా? ఒక రౌండ్ కూడా రావు అసలు. ఇప్పుడు ఎన్ని రౌండ్లు అయితే ఒక బతుకమ్మ అయితే అది? అది మొత్తం పెడితే ఒక రౌండ్ అవుతుంది. ఎంత అవుతుంది కాస్ట్ మరి? నేను ఎక్కువ 500 పెడితే ఇంత పెద్ద బతుకమ్మ అవుతుంది మాకు ఎప్పుడు. ఇప్పుడు ఈసారి అయితే అసలు కొనలేదు, ఇంకా ఇప్పుడే వచ్చినాం మేము జస్ట్ పువ్వు కొనడానికి. సో ఎవ్రీ ఇయర్ మీరు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారా లేకపోతే విలేజ్లో ఏం లేదు, ఇక్కడే చేస్తాము. మీరు చూస్తూ ఉన్నారు కదా ఎవ్రీ ఇయర్, డిఫరెన్స్ ఏమున్నది బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎవ్రీ ఇయర్? ఆల్మోస్ట్ వాళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండనో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అలానే ఉంది. బతుకమ్మలో డిఫరెంట్ ఏం లేదు కానీ కొంచెం కాస్ట్లీ, అసలు ఏం పువ్వే దొరకట్లేదు ఇవాళ అసలు.